శారదా ఓ శారదా ఓ శారదా ఓ శారదా నీ కరుణ నా పైన రాధా శారదా ఓ శారదా ఓ శారదా శారదా ఓ శారదా ప్రేమ మంత్రములోని బీజాక్షరాలన్నీ నా నాల్కపై వ్రాసిపోరాదా ఓ శారదా ఓ ఎవరది? ఎవరు ఎవరు? ఏవండి, మీ పువ్వులు అవి నావి కావే. కావా అండి? సరే. ఏమిటి సీను, నీలో నువ్వే మురిసిపోతున్నావు? ఎక్కడి నుంచి ఏమిటి ఉత్తరం? చూడు చూడు, మా ప్రతాప్ ఎంత భయభక్తులతో రాశాడు. నాన్నగారు, మీరంటే నాకు భయము భక్తి రెండూ ఉన్నాయి. భేష నీ భేషలా ఉంచరా, ముందు ఉత్తరం చదువు. కనుక మీరు నా మాట నిలబెట్టాలి. నేను చెల్లాయికి వరుణ్ణి నిశ్చయించాను. ఇంకా వేరే సంబంధం చూడవద్దు. 2 రోజుల్లో వచ్చేస్తున్నాను. మిలిటరీ కదూ, కమాండర్ లాగా రాశాడు. అదే అదే, వాడు వరించిన బావు వాడికి కావాలి. అదే అదే, నువ్వు వరించిన అల్లుడు నీకు కావాలి. నీ సుపుత్రునికి నీ గుణాలే పట్టుబడ్డాయి. కానీ నా సలహా కూడా వినాలి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఏం సలహాలు? రుక్మిణికి నువ్వు కూడా ఏదైనా సంబంధం చూసావేంటి? అవును సీను, నేను చెప్పక ముందే నువ్వు అమ్మాయి చూడాలని మా కృష్ణారావును ఇక్కడికి పంపాను. ఓహో, అంత పరీక్షగా చూడలేదనుకో. ఆయన కుర్రవాడు బుద్ధిమంతులా కనిపిస్తున్నాడు. అదే మరి, చదువు విషయం చెప్పక్కర్లేదుగా. ఎంఏ, మంచి పేరు ప్రతిష్టలు గల కుటుంబం, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, ఆస్తి మనలో సగం ఉంటే చాలుగా. చిన్నతనం నుంచి నేను ఎరుగున్నాను. సీను, ఈ సంబంధం చేస్తే నువ్వు నేను వియ్యంకులం అయినట్టుగా సంతోషిస్తాను. ఆలోచించు మరి. సరే, నువ్వు చెప్పావు కనుక ఆలోచిస్తాను. అదే మరి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తేనే ఇక నేను జీవించేది. మీ జవాబు అవును కాదు అని ఏదో ఒక మాట వ్రాయండి. అవునంటే ఉంటాను, కాదంటే ప్రపంచంలోంచే వెళ్ళిపోతాను. బెడ్డింగ్ కూడా కట్టి సిద్ధంగా ఉన్నాను. సీత, ఏమండి చూడండి, ఈ పలక ఇప్పుడు అక్కర్లేదులేండి. అది కాదు, తీసుకోండి. ఎవరూ చూడకుండా చదువుకోండి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమించాను. మీ జవాబు అవును కాదు అని ఏదో ఒక మాట వ్రాయండి.
అవును కాదు, 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 అవును. సత్యమే జయం. ఈ ప్రేమ ఎన్నికలో ఒక్క ఓటులో నేను గెలిచాను. ఏమిటండి అది? ఏముంది, ముత్యాల వంటి అక్షరాలతో ముద్దు రాశానుగా. నిజమే అనుకోండి. అవును కాదు అని మనసులో చర్చపడి ఆ చర్చతో పలకంతా నింపేశారు. కానీ నేను మాత్రం జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నానులేండి. 10 అవునులు 9 కాదులు ఉన్నాయి. 10లో 9 తీసేశాను. అవును మిగిలింది. ఇక అవునంటే అవుననేగా. అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టమన్నారు? ఏదో నా ఆదుర్ద నాదనుకోండి. చాలండి మీ పాండిత్యం. అమ్మా! అబ్బా! అయ్యయ్యో! ఏమైందండి? ఏమైంది? రుజువైంది. అవునంటే అవునని. అయ్యగారిని పెద్దబాబు గారు పిలుస్తున్నారండి. ఆబ్సెంట్ అని చెప్పు. ఏమిటి అట్లంటే? అంటే ఏమీ లేదులే. చూసారా అమ్మాయి గారు, మన సుబ్బి చెప్పిన సోది ఎలా నిజమవుతుందో. చాలేపో. సరేండి. నిన్నెప్పుడు సావకాశంగా చూడలేదు. రా కూర్చో. వద్దులండి, నేను ఎప్పుడు పెద్దల ఎదుట కూర్చోను. కూర్చో. అయితే నేను లేచి ఉంచోవాలా? వద్దులేండి. మరి కూర్చో. ఏమయ్యా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? విశేషులు అయ్యారు. మీ అమ్మగారు? మా ఓహో. అయితే మీ ఆస్తిపాస్తులన్నీ ఎవరు చూస్తుంటారు? ఎవరు చూడ్డానికి ఆస్తి అంటూ ఒకటి ఉంటే కదండి. సరే. అయితే మీ చదువు అంతా ఏదో ట్యూషన్లు చెప్పుకొని స్కాలర్షిప్లు సంపాదించి. ఏమిటి సీను, కాబోయే అల్లుడితో ఏదో గోష్ఠి చేస్తున్నావు? చేస్తున్నాను గోష్ఠి. అయితే అబ్బాయి, మీ తల్లి తండ్రి కూడా? అవునండి, కాలం చేశారు. పాపం. మీకు ఆస్తి కూడా ఏమాత్రమైనా ఎలా ఉంటుందండి? బ్రతికున్న రోజుల్లో మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. వచ్చే జీతం సంవత్సరానికే సరిపోదు. పెద్ద సంసారం మరి చాలదు. చాలు చాలు. ఇదిగో అబ్బాయి, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. ఇక నువ్వు ఆగు. ఏడు తరహాలు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. నాతో ఏ అబద్ధం చెప్పాను? ఆయన తల్లిదండ్రులు ఉన్నారని చెప్పావా? ఏరి ఏరి అంటే ఓహో ఎల్లకాలం బతుకుంటారు ఏమిటి? ఆహా, ఆయన పెద్ద ఆస్తి పడిని చెప్పావు. ఏది ఆస్తి? ఏదని? ఆస్తి పోకుండానే ఉంటుందండి. ఏమిటది? అవతల ఆయన కూడా ఉన్నారు. ఎవరన్నా సరే ఇవాళ దీంతో వాడు భోగులు నరసింహరావు గారు. ఇదిగో అబ్బాయి, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ముందు మర్యాద వెళ్ళినాడు. నాన్న వెళ్ళు. మాకెప్పుడు ఇంతేరా, భయపడకుండా పిరికి సన్యాసి. ఎక్కడికి పోతావు? ముందు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పావు చెప్పు. అట్లా అడుగు. వారిజాక్షులందు వైవాహికములందు వంకవచ్చు అన్నారు. అన్నారే? ఉండు, 100 కలలాడైనా ఒక్క ఇల్లు నిలపమన్నారు. ఆ కుర్రవాడి కోసం చెప్పాను. అంతకంటే యోగ్యుడు ఇక మనకు దొరకడు. కావాలంటే వాడి చేయి చూడు, ధనరేఖ జిర్రిపోతులాగుంది. చెయ్యక్కలేదు, కాదు. చెప్తుంటే హలో కిషన్, జై హింద్. జై హింద్. స్నేహితం అంటే ఇలా ఉండాలి. ఇంటికి రాగానే నీకు టెలిగ్రామ్ ఇద్దాం అనుకున్నాను. నా ఐడియా నీకు ఎలా తెలిసింది? ఎప్పుడు వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, కిషన్ నా క్లాస్మేట్, నా ప్రాణమిత్రుడు, అఖండుడు. ఇతని గురించో మొన్న మీకు ఉత్తరం రాసింది. అరే చూడలేదే. సలహాలు బాబాయ్. జై హింద్. చెల్లాయి జై హింద్. నువ్వు వస్తే అంతా జై హిందే. రా చెల్. ఇంకా చూస్తావే సీను? పద పద.